హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి అప్లై చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ ఏంటంటే మనకి ఆగస్టులో ఉండాల్సింది మనకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం అక్టోబర్ నవంబర్ మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఏదేమైనా మనం మాత్రం ప్రిపరేషన్ అనేది స్టాప్ చేయకుండా ఉండడం అనేది బెస్ట్ అన్నమాట. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. ఎందుకంటే మనకి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అందజేయడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారంగా మనం చూసిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసేసరికి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకైతే టైం అయితే ఇంకా ఉంది, ఎగ్జామ్ అయితే అనౌన్స్మెంట్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ అనౌన్స్మెంట్ ఇచ్చినట్టయితే ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది మనం కంటిన్యూ చేయడం అనేది చాలా బెస్ట్ అన్నమాట. మన ప్రిపరేషన్ అనేది రేపు ఎగ్జామ్ పెడతారు అనే విధంగా మనం ప్రిపరేషన్ అనేది ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మనం మాత్రం సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు ఉన్న ఈ కాంపిటీషన్కి మనం పర్ఫెక్ట్గా చదవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అనేవి చాలా క్రిటికల్గా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాయి. కాబట్టి మనకేంటంటే ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ కూడా ఈసారి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందు మనం ఎంత బాగా ప్రిపేర్ అయ్యామనేది ఇంపార్టెంట్. ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది, లెవెల్ 1. ఇది అయిపోయిన తర్వాత ఫిజికల్ అనేది ఉంటుంది, మనందరికీ తెలిసిందే. అయితే ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి ఇచ్చిన డేట్స్ ప్రకారంగా అయితే కాదు. మనకి ఇది నోటిఫికేషన్లో ఈ కోర్టు కేసు అది పెండింగ్ ఉండడం వల్ల మనకి ఎగ్జామ్స్ అనేవి స్టాప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ క్లియర్ అయిపోతుందో మనకి ఇంకా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా ఉంది. ఈ ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్ అయ్యాక మనకి దాదాపు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో మనకి ఎగ్జామ్స్ అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈలోపు మనం ఏంటంటే మంచిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంతేకాని మనం రేపు ఎగ్జామ్ పెడతారో ఎప్పుడు పెడతారని ఆలోచించుకుంటూ కూర్చోవడం కాదు. మన ప్రిపరేషన్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉంటే మనం ఎప్పటికైనా జాబ్ అనేది కొట్టచ్చు. కాబట్టి మన ప్రిపరేషన్ అనేది మనం ఎక్కడ కూడా స్టాప్ చేయకూడదు. అయితే ఈ అప్లికేషన్ మనం ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే సిటీ మెన్షన్ 10 days ముందే మనకి మెన్షన్ చేస్తారు, దానికి ఏం ఇబ్బంది లేదు. అలాగనే ఎగ్జామ్ అనేది అడ్మిట్ కార్డు కూడా 4 days ముందే మనకు మెన్షన్ చేస్తారు. మనం ఇవన్నీ కూడా చెక్ చేసాము. ఇక్కడ ఇచ్చిన డేట్ అనేది ఓల్డ్ డేటు. దాదాపు ఈ టైంకి ఎగ్జామ్స్ అనేవి ఫినిష్ అయిపోవాలి ఇంకా ఆగస్ట్ కల్లా. బట్ ఇంకా టైం పడుతుంది. ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది 10th క్లాస్ సిలబస్ కాబట్టి మనం ఏంటంటే ఈ సిలబస్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు. కాబట్టి మనం చదివిన ప్రతి బిట్టు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా రీజనింగ్, మ్యాథమెటిక్స్, నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వీటిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు మంచిగా స్కోర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనం ఏంటంటే ఇంకా మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి డిక్లేర్ చేయలేదు. ఒకరికి వీడియో షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.